హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లక్కీ అండ్ కుటీ వ్లాగ్స్ అండి. ఇవాళ మన వ్లాగ్లో కంటెంట్ వచ్చేసి ఏంటి అంటే, పాపకి ఇంతకుముందు నేను ఒక శారీ కట్టిన వీడియో తీశాను కదా. ఆ శారీ కట్టిన తర్వాత చాలామంది నన్నైతే క్వశ్చన్ వేశారు. ఎలా అంటే, అంత చిన్న పాపకి శారీ ఎలా కట్టించారు, అసలు ఆ శారీని ఎలా స్టిచ్ చేశారు, శారీకి కొంగు ఎలా పెట్టారు, మనమైతే కొంగు పెద్దగా తీసుకుంటాం కదా, ఆ పాపకి కొంగు ఎలా తీశారు అని అడిగారనమాట. అయితే ఈ వీడియోలో శారీని ఎలా స్టిచ్ చేశాను, ఎలా కొంగు పెట్టాను అనేది ఈ వీడియోలో చూపించబోతున్నాను. అలాగే ఇవాళ పాపని ఇండిపెండెన్స్ డేకి భరతమాతగా రెడీ చేస్తున్నాను కాబట్టి ఈ వీడియోలోనే మీతో షేర్ చేసుకోవాలి అనేసి మీ ముందుకైతే వచ్చేసానండి. ఈ వీడియోలో నేను పాపకి ఎలా మెజర్మెంట్ తీసుకొని ఆ శారీని స్టిచ్ చేశాను అనేది మీకు ఫుల్గా చూపించేస్తానండి. అలాగే శారీ కట్టడం వీడియో అయితే ఇంతకుముందు నేను ఆల్రెడీ పోస్ట్ చేశాను కదా. ఒకవేళ మీకు ఆల్రెడీ శారీ స్టిచ్చింగ్ అలాంటిది ఏది అవసరం లేకుంటే పాపకి ఈజీగా శారీ ఎలా కట్టాలి అనేది ఇంతకుముందు వీడియోలోనే చూపించేశాను. మీకు డౌట్ ఏమైనా ఉంటే ఆ వీడియోలో శారీ పూర్తిగా ఎలా కట్టాలనేది నేర్చుకున్న తర్వాత మీరు ఈ స్టిచ్చింగ్ని చూసినట్లయితే మీకు ఈజీగా శారీ కట్టడం వచ్చేస్తుందండి. చాలా ఈజీగా మనము చిన్న పిల్లలకైనా శారీ కట్టేయచ్చు. మనం 1 ఇయర్ 2 ఇయర్ బేబీ తప్ప 3 ఇయర్స్ నుంచి మనము ఏ బేబీకైనా ఈజీగా శారీ కట్టగలగచ్చు. వాళ్ళు మనకు కోఆపరేట్ చేయాలి, కానీ ఎంత మంచి శారీ అయినా ఈజీగా కట్టొచ్చు. కానీ శారీ కట్టే ముందు లైట్ వెయిట్గా ఉండే శారీస్ తీసుకోవడం వల్ల మనము కట్టిన శారీ పిల్లలకి కొంచెం ఇరిటేట్ కాకుండా ఉంటుంది. అలాగే ఈ వీడియో మీరు చూసిన తర్వాత మీకు నచ్చినట్టుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేసి ఈ వీడియో ఎలా అనిపించింది అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి వెళ్ళండి. ఓకేనా? ఇంకేమైనా డౌట్స్ ఉంటే మీరు కామెంట్ బాక్స్లో కనుక నన్ను అడిగినట్లయితే ఆ డౌట్స్కి నేను మరొక వీడియోలో మీతో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. హాయ్ ఫ్రెండ్స్, నేను ఇక్కడైతే పాపకు శారీ అయితే వెతుకుతున్నానండి. నా దగ్గర ఇక్కడ 3 రంగుల శారీ అయితే లేదు. వాళ్ళ టీచర్ని కనుక అడిగితే తను చెప్పింది గ్రీన్ కలర్ శారీ అయినా పర్లేదు మేడం, కట్టించండి అని చెప్పింది. అయితే గ్రీన్లో లైట్ వెయిట్ ఉండే శారీ కోసం అయితే వెతుకుతున్నాను. ఇక్కడ ఈ శారీ చాలా కంఫర్టబుల్గా ఉంటుంది అనిపించింది. మన బ్లౌజెస్ అయితే మన పిల్లలకి రావండి, ఎందుకంటే వాళ్ళు చిన్న బేబీస్ కాబట్టి వాళ్ళకి మన బ్లౌజెస్ రావు. వాళ్ళకి ఫుల్ బ్లౌజ్ వేసి శారీ కట్టించడం బెటర్ నన్ను అడిగినంత వరకు. హాఫ్ బ్లౌజ్ కుట్టించినా కూడా కొన్ని రోజులు వేసుకొని తర్వాత పక్కన పెట్టేయడమే. అదే ఫుల్ అనుకో ఏదైనా లంగా జాకెట్ల పైకి కానీ వేయొచ్చు. నేనైతే ఇక్కడ శారీ అయితే ఇలా తీసుకున్నానండి. చూడండి ఒకసారి, లైట్ వెయిట్గా ఉండేటట్టు సింపుల్ డిజైన్ తీసుకున్నాను. హెవీ వెయిట్ ఉంటే పిల్లలు ఈజీగా క్యారీ చేయలేరండి. అందుకంటే ఇలాంటి శారీస్ని మనం తీసుకున్నట్లయితే పిల్లలు ఈజీగా వెయిట్ని క్యారీ చేయగలుగుతారు. అలాగే ఇక్కడ ఆ శారీకి మ్యాచింగ్ అయ్యే బ్లౌజ్ కోసం అయితే వెతుకుతున్నానండి. ఆ శారీలో ఫ్లవర్స్ అయితే చిన్నగా బ్లూ కలర్లో ఉన్నాయి. ఇక్కడ బ్లూ కలర్ బ్లౌజ్ ఏదైనా ఉందేమో అని చూశాను. అలాగే పింక్ బ్లౌజ్ కూడా ఒకటి ఫుల్ బ్లౌజ్ ఉంది, కాకపోతే అది ఎక్కడ కూడా కలవట్లేదండి. అందుకని బ్లూ కలర్ బ్లౌజ్ తీసుకున్నాను. మనకు ఎలాగూ శారీ కట్టడానికి లంగా కూడా కావాలి కాబట్టి లంగా కూడా తీసుకున్నాను. తర్వాత శారీతో మెజర్మెంట్ అయితే ఇలా చేసుకోవాలి. పాపని తీసుకొని పాప సైజు మనము చెక్కుకోవడానికి వీలుగా ఉండేటట్టుగా చూసుకొని మెజర్మెంట్ అయితే తీసుకోవాలి. ఇక్కడ చూడండి, నేను ఫస్ట్ మడత ఇప్పకుండా పాపకి ఎంత శారీ అయితే ఉంది అనేది ముందుగానే ఇక్కడ కాలు నుంచి మనకు ఎక్కడి వరకు శారీ కడతామో అక్కడి వరకు ఇలా మెజర్మెంట్ తీసుకోవాలన్నమాట. ఇలా మెజర్మెంట్ తీసుకున్న తర్వాత ఒకసారి శారీని మొత్తం విప్పేయాలి. విప్పిన తర్వాత మనము మధ్యలో ఇక్కడ ఏం చేస్తామంటే ఒక పట్టీలాగా పెట్టేసుకోవాలన్నమాట. పట్టీలాగా పెట్టినట్లయితే శారీ అనేది చక్కగా కట్టుకోవడానికి వీలుగా ఉంటుంది. పైకి అంచు వస్తుంది, కిందికి అంచు వస్తుంది, మధ్యలో పట్టీ వస్తుందండి. ఆ పట్టీ కనిపిస్తుంది అనేది ఏం అవసరం లేదు. మనం స్టిచ్ వేసుకునేటప్పుడు లోపలికి వెళ్ళేటట్టు స్టిచ్ కనుక వేసుకున్నట్లయితే మనకు కనిపించదు. స్టిచ్ వేసేటప్పుడు తిరగమరలలో వేసుకోవాలన్నమాట, అంటే ఉల్టా పైకి వేసుకోవాలి. ఇక్కడ చూడండి, ముందుగా అయితే మెజర్మెంట్ ఇక్కడ వరకు తీసుకుంటున్నాను. మనము శారీ ఎక్కడి వరకు కడతామో అక్కడి నుంచి మనము శారీ మెజర్మెంట్ తీసుకొని ఆ తర్వాత అక్కడ ఒక చిన్న గుర్తు పెట్టేసుకొని ఆ శారీ మొత్తం అలాగే ఫోల్డ్ చేసుకోవాలి. ఫోల్డ్ చేసుకొని మనం అక్కడ గుర్తు పెట్టేసుకున్నాం కదా, అక్కడ నుంచి ఒక జానెడు తీసుకొని కుట్టు వేసుకోవాలండి. నేను చూపిస్తాను మీకు ఇక్కడ.
ఇప్పుడు ముందుగా అయితే పాపకి పారాని కూడా రెడీ చేద్దాము. ఎలాగో భరతమాత కదా! పారాని వేసుకోవాలి అనేసి నేనిక్కడ కొబ్బరి చిప్పలతో మెహందీ అయితే రెడీ చేస్తున్నాను. మీకు ఈ మెహందీ అందరికీ తెలిసే ఉంటుంది. తెలియకపోతే కామెంట్ బాక్స్‌లో చెప్పండి. ఫుల్ వీడియో అయితే ఇస్తాను. ఇప్పుడు శారీ అయితే ఇక్కడ చూపిస్తున్న విధంగా మనము చూడండి, ఇక్కడ చూడు జానెడు కొలతతో అంటే ఒక 6 ఇంచెస్ 7 ఇంచెస్ పెట్టుకొని నేనిక్కడ స్టిచ్ వేసుకుంటున్నాను. మీ పాప సైజ్‌ని బట్టి మీ పాప ఎంత హైట్‌లో ఉందో ఆ హైట్‌ని బట్టి మీరిక్కడ స్టిచ్ వేసుకోవాల్సి ఉంటుంది. మా పాప హైట్‌కి అయితే ఈ శారీ సరిపోతుంది. చూడండి, శారీ ఓపెన్ చేస్తే ఇలా వస్తుందనమాట. ఈ శారీని మనం పాపకి కట్టడానికి ఈజీగా యూజ్ చేయొచ్చు. చూసారు కదా, ఇలా ఒక చిన్న కుట్టు వేసుకుంటే సరిపోతుంది. అలాగే నేను ఇక్కడ రెడీమేడ్ బ్లౌజ్ యూజ్ చేస్తున్నానండి. వాటికి హ్యాండ్స్ అనేది లోపల వస్తూ ఉంటాయి. మనం పిల్లలకి ఎక్కువ శాతం హ్యాండ్స్ లేకుండానే వేస్తూ ఉంటాం కదా, కానీ శారీ మీదకి హ్యాండ్స్ ఉంటేనే శారీ అనేది లుక్గా ఉంటుంది కాబట్టి హ్యాండ్స్ కూడా జాయింట్ చేశాను. ఆలోపు మనకి ఇక్కడ పారాని అయితే రెడీ అయిపోయింది. ఎర్లీ మార్నింగ్ శారీ కట్టేస్తాం కదా, అందుకే ఇప్పుడు నైట్ ఈ పారాని వాళ్ళకి పెట్టేసి పడుకోబెట్టినట్లయితే మార్నింగ్ కల్లా పారాని అనేది ఎర్రగా అయిపోతుంది. మార్నింగ్ లేవగానే దబదబా శారీ కట్టేయచ్చు అన్నట్టు నేను ఇక్కడ పారాని కూడా పెట్టి పాపని రెడీ చేసేస్తున్నాను అనమాట. కాళ్ళకి చేతులకి ఇలా నిండుగా పారాని పెట్టేశానండి. ఇలా పెట్టిన తర్వాత అప్పటికే మా పాపకి నిద్ర వచ్చేస్తుంది. కాకపోతే ఎర్లీ మార్నింగ్ మనం పారాని పెట్టుకుంటూ కూర్చుంటే శారీకంతా అంటడము, లేదంటే పాప ఇటు అటు కదిలియడం వల్ల అది సరిగ్గా పడకపోవడమో జరుగుతుందని నైటే పెట్టేశాను అనమాట. ఎర్లీ మార్నింగ్ స్నానం చేసిన తర్వాత చూడండి, జుట్టంతా విరబోసుకొని ఎలా తయారైందో. నేను తలస్నానం చేయించానండి, ఎందుకంటే జుట్టు అనేది విరబోసినట్టు ఉంటేనే భరతమాతకి లుక్ ఉంటుంది కాబట్టి జుట్టు పొడి పొడిగా ఉండాలని మార్నింగే నేను చక్కగా తలస్నానం పోసి ఆరబెట్టేశానమాట. తర్వాత ఇక్కడ భరతమాతకి కావాల్సిన కాస్ట్యూమ్స్ అన్నీ కూడా పక్కన పెట్టుకున్నానండి. మన దగ్గర ఉన్న ఏ దండలైనా సరే వేసుకోవచ్చు. అవి రోల్డ్ గోల్డ్ కానివ్వండి, పూసలవి కానివ్వండి, ఏవైనా సరే మనము భరతమాతకి వేసుకోవచ్చు అనమాట. అయితే ఇక్కడ నేను ముందుగా శారీ కట్టడం చూపించాలి కదా, నేను ఇక్కడ బ్లౌజ్ని చూడండి, హ్యాండ్స్ కుట్టిన తర్వాత కింద కూడా కొంచెం ఫోల్డ్ చేసి కుట్టాను. ఎందుకంటే శారీ కట్టేటప్పుడు బ్లౌజ్ అనేది మనకు కిందికి రాకూడదు అనేసి కొంచెం పైకి మలిచి కుట్టేశాను అనమాట. తర్వాత శారీ మనం కట్టేటప్పుడు మనం ఎలా కట్టుకుంటామో సేమ్ అలాగే ఇక్కడ ఫస్ట్ చెక్కి చూపిస్తున్నాను చూడండి, ఇలాగే కట్టేసుకోవాలి. నేను ఇంతకుముందు వీడియోలో ఈ శారీ వీడియో మొత్తం కూడా మీకు ఈజీగా అర్థమయ్యేటట్టుగా షూట్ చేశానండి. ఆ వీడియోని కనుక చూసినట్లయితే మీకు ఖచ్చితంగా ఈ వీడియో అర్థమైపోతుంది. నేను ఇక్కడ అర్జెంటుగా తయారు చేస్తున్నాను కాబట్టి నార్మల్గా కొంగు వరకే చూపిస్తున్నానండి. మీరు ఒకవేళ ఆ వీడియో కనుక చూసినట్లయితే ఫుల్గా శారీ ఎలా కట్టాలనేది మీకు అర్థమైపోతుంది. ముందుగా శారీ అనేది ఇలా నీట్గా చెక్కిన తర్వాత మనము కొంగు ఎలా తీసుకోవాలి, ఎలా కట్టాలి అన్నారు కదా, మనం ఎలా అయితే కొంగు తీసుకుంటామో సేమ్ అలాగే తీసుకోవాలి. కానీ మడత పెట్టేటప్పుడు మనము వేసిన స్టిచ్చింగ్ ఉంది కదా, అది లోపలికి వెళ్ళేటట్టు ఫోల్డ్ చేసుకోవాలన్నమాట. అలాగే పిల్లలకి శారీ కట్టేటప్పుడు సేఫ్టీ పిన్స్ని ఎక్కువగా యూస్ చేయాలండి. ఎక్కువగా యూస్ చేస్తేనే శారీ అనేది ఊడిపోకుండా ఉంటుంది. అలాగే పిల్లలు కూడా ఈజీగా క్యారీ చేయగలుగుతారు. ఇప్పుడు నేను కొంగు తీయడం కోసం ఇప్పుడు శారీ చూడండి, ఇలా వెనుక నుంచి తీసుకొని మనం కొంగు అయితే ఇక్కడ కుచ్చులు పెట్టేసుకోవాలి. నేను ఇక్కడ కుచ్చులు పెట్టేస్తున్నాను చూడండి, ఇలా చేతితో మనము కుచ్చులు పెట్టుకోవాలి. పాప కాబట్టి కొంచెం చిన్న సైజులో కుచ్చులు పెట్టుకోవాలి. మనకైతే ఒక 5, 6 పెట్టుకుంటే సరిపోతుంది. పాపకైతే ఒక 6, 7 పెట్టినా సరే, ఒక 8 పెట్టినా కూడా ఇంకా అందంగానే ఉంటుంది. పాప కాబట్టి కొంచెం ఎక్కువగానే ఉండాలన్నమాట. చిన్న సైజులో పెట్టుకుంటే పాపకి లుక్ అనేది చక్కగా వస్తుంది. ఇలా వీటన్నింటినీ స్ట్రైట్గా మనము మన శారీకి అయితే ఎలా నీట్గా సర్దుకుంటామో అలా సర్దేసుకోవాలి. ఇక్కడ చూడండి, పాపకి ఇక్కడ చెక్కిన కొద్దీ ఊడిపోతూ ఉందన్నమాట. మనం ఇలా ఊడిపోతున్నప్పుడు ఇక్కడ ఒక సేఫ్టీ పిన్ పెట్టినట్లయితే అది ఊడిపోకుండా గట్టిగా ఉంటుంది. ఇలా పెట్టేసుకొని కొంగు పెట్టేసుకోవాలి. ఇక్కడ ఆల్రెడీ టైం అయితే చాలా ఎక్కువ అయిపోయిందండి. వీడియో లెంత్ కూడా ఎక్కువ అవుతుంది. అందుకని ఈ వీడియోలో నేను కొంచెం మాత్రమే చూపిస్తున్నాను. మీరు ఖచ్చితంగా నేర్చుకోవాలి అనుకున్న వాళ్ళు ఫస్ట్ వీడియోలో చూసినట్లయితే మీకు చక్కగా వచ్చేస్తుందన్నమాట.
అలాగే ఇక్కడ నేను కొంగు వేసేటప్పుడు నేను రైట్ సైడ్ వేసాను అనుకోకండి, లెఫ్ట్ సైడే వేసాను. ఫ్రంట్ కెమెరా పెట్టినందుకు మీకు రైట్ లెక్క కనిపిస్తుంది, అంటే ఉల్టా కనిపిస్తుంది కదా, అలా అనమాట. ఇలా నీట్గా అనుకున్న తర్వాత కొంగు తన సైజుని బట్టి చిన్నగానే పెట్టుకోవాలండి, మనకు పెట్టినట్టుగా పెద్దగా రాదు. జస్ట్ మనకి ఎక్కడ ఫ్లవర్స్ ఉన్నాయో అక్కడి వరకే వచ్చిందనమాట మా పాపకి. అక్కడి వరకే ఇలా నీట్గా సర్దుకొని తనకి పైకి మంచిగా బార్డర్ వచ్చేటట్టుగా సెట్ చేసుకొని, మనం ముందుగా ఇక్కడ ఒక సేఫ్టీ పిన్ పెట్టి ఆ తర్వాత కొంగుని పెట్టి మనము భుజం పైన కూడా 3 పిన్స్ పెట్టాలండి. సెంటర్లో ఒకటి, ముందు సైడ్ ఒకటి, వెనక సైడ్ ఒకటి పెట్టినట్లయితే కొంగు అనేది జారిపోకుండా నీట్గా ఉంటుంది. ఇక ఆ తర్వాత చింగులు వేసుకోవడం అయితే అందరికీ తెలిసిందే, చాలా ఈజీగా వేసుకుంటారు. మా పాపని ఫుల్గా తయారు చేసిన తర్వాత ఇలా రెడీ అయిపోయిందనమాట. శారీని కూడా తను ఈజీగా క్యారీ చేయగలుగుతుంది. చూడండి, తననైతే ఇలా తయారు చేశాను. మార్నింగ్ కదా, నాకు టైం సరిపోలేదు, అందుకని షార్ట్కట్లో వీడియో తీశాను. కానీ ఫుల్ శారీ వీడియో అయితే ఆల్రెడీ పోస్టెడ్ ఉంది. ఎన్నిసార్లు చెప్తున్నాను, ఖచ్చితంగా చూడండి. అలాగే మా భరతమాత ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చినట్టుంటే ఖచ్చితంగా లైక్ అండ్ షేర్ చేయండి. బాయ్. మళ్ళీ వీడియోలో మరొక కంటెంట్తో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. బాయ్ బాయ్.